హలో శివ, చెప్పొదినా. నువ్వెక్కడున్నావు శివ? బయటకు వచ్చాను వదినా. ఏమన్నా తీసుకురమ్మంటావా? అది కాదు శివ, పెద్ద గండం వచ్చి పడింది. గండమా? ఏంటొదినా? పిల్లల విషయంలో మీ అత్తయ్యకి అనుమానం వచ్చింది శివ. అదెలా? అవును, మీ కమల పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. అందరం కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆవిడ్ని నిలదీస్తే అప్పుడు అసలు నిజమేంటో ఆవిడే చెప్తుంది కదా. ఇప్పుడు అందరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటున్నారు. వెళ్ళక తప్పదు. వెళితే నిజం బయట పడక తప్పదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు శివ. ఎందుకు వదినా టెన్షన్ పడతావు? అలా అంటావేంటి శివ? తెలిస్తే ప్రాబ్లం కదా. అలాని భయపడే ఇంతకాలం ఎవరూ ఈ నిజం బయట పెట్టకుండా దాచిపెట్టాం. ఆ రోజు ప్రియ గురించి ఆలోచించి నువ్వు త్యాగం చేశావు. కానీ నీ త్యాగానికి విలువ లేదు, నీకు గుర్తింపు లేదు. ముందు నాకే బిడ్డ పుట్టింది, ఆస్తిలో వాట నాకే ఎక్కువ కావాలని ప్రియ గొడవ పడ్డం తప్ప ఒరిగేది ఏమీ లేదు. అంటే ఎప్పటికైనా ఈ సమస్యని నువ్వు ఫేస్ చేయాల్సిందే వదినా. ఆ తెలిసేదేదో ఈరోజు తెలిసిందనుకో, నిన్ను సాధించాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళనుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరూ నీ బిడ్డలే అన్న విషయం తెలిస్తే ఇంతకాలం కాలం ఎగరేసుకుని తిరిగిన ప్రియకి నువ్వు ఎంత హెల్ప్ చేశావో దానికి అర్థం అవుతుంది. నిజం తెలిస్తే అయినా నీ విలువేంటో వీళ్ళందరికీ తెలుస్తుంది. ప్రియకి బుద్ధైనా వస్తుంది. శివ, నువ్వు ప్రియ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నిజం బయటపడితే మా అత్తయ్య దృష్టిలో, మా ఆయన దృష్టిలో నేను త్యాగం చేసినట్టు అవ్వదు, మోసం చేసినట్టు అవుతుంది. అప్పుడు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. నా మాట విను శివ. చెప్పొదినా. నేను ఆ డాక్టర్ అడ్రస్ చెప్తాను. మేము రావడానికన్నా ముందే నువ్వు ఆ డాక్టర్ని కలిసి విషయం చెప్పి మేనేజ్ చేయమని చెప్పు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు శివ, ప్లీజ్. ప్లీజ్ ఏంటొదినా? సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. అడ్రస్ చెప్పు. ఇప్పుడే వస్తారని వెళ్ళింది, ఇంకా రాలేదేంటి మీ కోడలు? ఎందుకు వస్తుందమ్మా? వస్తే నిజాలు బయటపడిపోతాయి కదా. అది రాకపోతే మాత్రం మనం ఆగుతావా? అవసరమైతే ఆ డాక్టర్నే ఇంటికి లాక్కుని వస్తాం. ఏమ్మా, నీకు పని పాట ఏం లేదా? నువ్వు నీ కూతురు చూడటానికి వచ్చావా, కూతురింట్లో గొడవలు పెట్టడానికి వచ్చావా? గొడవలు ఎవరు పెడుతున్నారు మావయ్య? మీ అమ్మ చేస్తుందని ఏమంటారమ్మా? పిల్లలు మాత్రమేంటి, ఇదంతా కావాలని అల్లుతున్న కథలా అనిపించట్లేదు? మా అమ్మ చెప్తుంది కదో నిజమో డాక్టర్ని కలిస్తే తేలిపోతుంది కదా. వెళ్దామా? నువ్వు కూడా ఏంటమ్మా? వాళ్ళేదో అంటున్నారు కదా మామయ్య. రాను అంటే వాళ్ళన్నదే నిజమైపోతుంది కదా. పదండి. మీరు వెళ్ళండమ్మా, నేను రాముగాడు రాము, మాకు అవసరం లేదు. అమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండవే. అదేంటే? మా మావ ముసలుడు ఆ గీతకి సపోర్ట్. అందరం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన ఫోన్లు చేసి ఏమైనా మేనేజ్ చేసినా చేస్తాడు. నువ్వు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఇక్కడే ఉండు. సరేనే, నువ్వెళ్ళు. సరే, పదండి.
ఈ బండి ఇప్పుడే చెడిపోవాలా? వదిన వాళ్ళు డాక్టర్ ఇంటికి బయలుదేరి ఉంటారు. వాళ్ళకంటే ముందు డాక్టర్ ఇంటికి నేనే వెళ్తానని వదిన ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే బండి చెడిపోయింది. ఏం చేయాలి? ఏంట్రా శివ, ఎక్కడున్నావేంటి? ఆ, బండి చెడిపోయిందిరా. అది సరే, ఇటెక్కడికి వెళ్తున్నారు? ఆ, ఒకరిని కలిసేది ఉంది, వెళ్తున్నాను. అవును, ఇంతకీ మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ గారిని కలవడానికి. డాక్టర్ దగ్గరకా? అదేరా శివ, వీళ్ళిద్దరికి పురుడు పోసింది కదా డాక్టరు. ఆవిడతో మాట్లాడాల్సిన పని పడింది. ఏంటా పని? ఏమే, మీ అమ్మకి పిచ్చి పట్టి పిచ్చివాగుడు వాగితే అది పట్టుకుని అందరిని వేసుకుని బయలుదేరావా? మా అమ్మేం పిచ్చిపట్టి వాగలేదు. వీళ్ళ మాటలు వింది కాబట్టి చెప్పింది. అందుకే డాక్టర్ని కలవడానికి వెళ్తున్నా. నువ్వు కూడా కారెక్కరా. అరే అది కాదురా. రే, డాక్టర్ని కలిసిన తర్వాతే ఏమైనా మాట్లాడుకుందాం. రా పది గీత. ఇదేంటి, దీని మొహంలో మళ్ళీ టెన్షన్ కనపడుతోంది. వెళ్దామా? నువ్వు కూడా ఏంటమ్మా? వాళ్ళేదో అంటున్నారు కదా మామయ్య, రాను అంటే వాళ్ళన్నదే నిజమైపోతుంది కదా. అమ్మ డాక్టర్ని కలుద్దామని గాని గీతలో టెన్షన్ మొదలైంది. తర్వాత వెళ్దామంటే ధైర్యంగా వచ్చింది. శివని కలిసిన తర్వాత నుంచి మళ్ళీ దీనిలో టెన్షన్ మొదలైంది. అంటే శివతో డాక్టర్ని మ్యానిపులేట్ చేయిద్దామనుకుందా? అందుకే శివ అక్కడున్నాడా? ఇప్పుడు డాక్టర్ని కలిస్తే అన్ని బాగోతాలు బయటపడతాయన్నమాట. ఎవరండి మీరు? మేము డాక్టర్ గారికి బాగా తెలిసిన వాళ్ళం. ఆవిడని కలిసి మాట్లాడాలని వచ్చాం. ఒకసారి పిలుస్తావా? లేరండి. బయటికి వెళ్ళారా? లేదండి, ఏదో అర్జెంట్ కేసని ఫారెన్ వెళ్లారు. ఫారెన్ వెళ్ళడం ఏంటి? ఉదయం హాస్పిటల్లోనే ఉన్నారు కదా. ఉన్నారండి. హాస్పిటల్లో ఏదో కేసని ఓ 2 గంటలు హాస్పిటల్కి వెళ్దామని వెళ్లారండి. తిరిగి వచ్చి ఫారెన్ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? తెలీదండి. ఏంటే, హాస్పిటల్లో మా అమ్మ కలుద్దామంటే ఆ డాక్టర్ కనిపించలేదు. ఇప్పుడు అడ్రస్ పట్టుకుని ఇంటికొస్తే ఆవిడ ఫారెన్ వెళ్ళిపోయింది. బాగానే మేనేజ్ చేస్తున్నావే. నేను మేనేజ్ చేయడం ఏంటి ప్రియా? బుకాయించకు. ఇప్పటికిప్పుడు డాక్టర్ ఫారెన్ వెళ్ళిపోవడం ఏంటి? అంటే ఏంటే, మా వదిలే డాక్టర్ని ఫారెన్ పంపించిందనా? నాకు అదే అనుమానం. అప్పుడు మీ అమ్మ చెప్పింది అబద్ధం అని నా అనుమానం. మా అమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? నా భార్య మాత్రం ఎందుకు అబద్ధం చెప్తుంది? మీ అమ్మ కదిలితే డబ్బుకి ప్రాణానికి లంకే. అందుకే
ఆస్తి మొత్తం కొట్టడానికి ఈ లేనిపోని అపోహలన్నీ కల్పించుంటది. లేనిపోని అపోహలు కల్పించి చెప్పాల్సిన అవసరం మా అమ్మకి కానీ నాకు కానీ లేవు. డాక్టర్ లేకపోతేనే ఫోన్ చేస్తాను. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. is currently switched off. ఏమైందే? స్విచ్ ఆఫ్. ఫ్లైట్లో ఉండుంటారు. ఏంటే ఇది? మీ అమ్మని చూస్తే ఆ డాక్టరు ఇద్దరు పిల్లలు కవలలు అనడం నేను విన్నాను అని అంటోంది. ఇక్కడ చూస్తే డాక్టరే లేదు. మీరందరూ కలిసి నన్ను నా కొడుకుని పిచ్చివాళ్ళని చేసి తిప్పుతున్నారా? అత్తయ్య, ఈ అపోహలన్నీ రావడానికి ఒక విధంగా నేనే కారణం. నువ్వా? నువ్వు కారణం ఎలా అవుతావు గీత? నేను పిల్లలిద్దరినీ ఒకే విధంగా చూసుకుంటున్నాను కదండి. అది తెలిసిన డాక్టర్ మీ కవల పిల్లలు ఎలా ఉన్నారు అని అనింది. నేను బాగున్నారు అని సమాధానం చెప్పాను. అది విని పెన్ని ఇలా అపార్థం చేసుకున్నట్టుంది. అని నువ్వు చెప్తే నమ్మాలా? నమ్మద్దే. మీ అమ్మ నువ్వు చెప్పిన మాటలు కూడా మేము నమ్మం. డాక్టర్తో చెప్పించు. ఫోన్ కలిస్తే చెప్పించేదాన్ని. అంతవరకు నోరు మూసుకునుండు. లేనిపోని అపోహలన్నీ కల్పించి మీ అమ్మ నువ్వు ఇంట్లో అందరికీ మనసంత లేకుండా చేయకండి. రే రామ్, ఈ పిచ్చివాళ్ళ మాటలు పట్టుకొని తిరిగితే నిజంగా మనం కూడా పిచ్చివాళ్ళం అవుతాం. పదండి వెళ్దాం. అది కాదండి. హే, నువ్వు నోర్మై పదా. వదినా వదినా, ఏంటి వదినా, డాక్టర్ ఫారెన్ వెళ్ళిపోయిందా? లేదు, ఇంట్లోనే ఉంది. అలా చూడు. ఎలా మేనేజ్ చేసావు వదినా? నీకు ఫోన్ చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేశాను. లైన్ కలవలేదు. ఈలోపు డాక్టర్ గారిని కలవాలని వీళ్ళంతా నన్ను కారెక్కించేశారు. మేమొచ్చేసరికి నువ్వు డాక్టర్ గారింటికి చేరుకుంటావో లేదోనని నాలో చిన్న టెన్షన్ మొదలైంది. దేనికైనా మంచిదని కార్లో వచ్చేటప్పుడే డాక్టర్ గారికి మెసేజ్ చేశాను. బహుశా ఆ తర్వాత ఆవిడ మెసేజ్ చూసుకుని ఉంటారు. అందుకే ఇంట్లో నుంచి ఫారెన్ వెళ్ళినట్టు పని మనిషితో అబద్ధం చెప్పించారు. డాక్టర్ ఇంటికని వెళ్ళారు, ఇంకా రాలేదేంటి? కొంప తీసి డాక్టర్ నిజం చెప్పేసి ఉంటుందా? ఆహా, ఆవిడ చెప్పదు. కానీ ఇంతమంది వెళ్ళి గొడవ పడితే గీతమ్మ కోసం నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఆవిడకే ఉంటుంది. అమ్మో, నిజం బయటపడితే ఈ ఇల్లు అశాంతికి నిలయం అయిపోతుంది. గీతమ్మ జీవితం తారుమారైపోతుంది. చా చా, ఈ చిట్టెలు రాని ఇప్పుడే ఎందుకు రావాలి? ఈ విషయాలన్నీ దాని చెవున ఎందుకు పడాలి? ఇదేం కర్మరా భగవంతుడా! తాతయ్య ఏంటి అలా తిరుగుతున్నాడు? ఏమో, పద అడుగుదాం. కాకే, ఆ, ఏంటి మార్చి ఫస్ట్ చేస్తున్నావు? మార్చి వాక్ కాదు, టెన్షన్తో తిరుగుతున్నాను. దేనికి టెన్షన్? అందరూ కట్టుకట్టును వెళ్ళారు కదా, మీ గురించి నిజం ఎక్కడ బయటపడిపోతున్నానని. మా గురించి నిజమా? ఏంటది? ఏంటంటే ఏం లేదు లోకి. లోకియా? అవును గుండమ్మా. ఏమైంది తాతయ్య? నన్ను లోకి అంటున్నావు, లోకేశ్వర్ని గుండమ్మ అంటున్నావు. చెప్పు డ్యామేజ్ అయిందేమో. ఓహో, పేర్లు మార్చి పిలిచానా? అయితే మీరే మార్చేసుకోండి. ఎప్పుడు మిమ్మల్ని ఇంత కన్ఫ్యూజన్ లో చూడలేదు. అసలు ఏమైంది తాతయ్య? ఏం లేదని చెప్తున్నాను కదా. లేదు, నువ్వేదో దాస్తున్నావు. దాయడానికి ఏం లేదు కానీ
మీ ఇద్దరు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారు కదా, ముందు లోపలికి వెళ్ళండి, ఫ్రెష్ అప్ అవ్వండి. లేదు, నువ్వు మార్చి ఫస్ట్ చేయడం ఏంటి? మమ్మల్ని పేర్లు మార్చి పిలవడాలేంటి? అసలేంటో చెప్పాల్సిందే. అంటే అది నానమ్మ ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరకా? దేనికి? ఎవరికైనా ఒంట్లో బాలేదా? మా తలరాతలే బాలేవే, అందుకే వెళ్ళాం. ఈ అమ్మ గీత డాక్టర్ చెప్పేసిందా? చెప్పాడవేంటి? అదేనమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, మాట్లాడారా అని. అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏమే లోకి, ఫస్ట్ నుంచి ఉన్న నాకే క్లారిటీ లేదు, ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి క్లారిటీగా ఉంటే ఎలా వస్తుందా? కాసేపు వెయిట్ చేయి. మావయ్య గారు, మీరెందుకంత కంగారు పడుతున్నారు? కంగారే ఉందమ్మా. చెప్పేసిన దాన్ని కూడా అడుగుతున్నారు? అది కాదమ్మా ప్రియా. ప్రియానా? నిన్ను ప్రియా అంటాడు, మా మమ్మీని నాగేశ్వరి అంటాడు. ఇందాక నన్ను లోకి అని, లోకేశ్వరిని గుండమ్మ అని కూడా అన్నాడు. అసలు ఎందుకు ఇలా తడబడుతున్నారు బావగారు? కింద పడితే దెబ్బలు తగులుతాయని తడబడుతున్నానమ్మా. మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు లేరు పెదనాన్న. అమ్మాయ్యా, అయితే నిజం తెలియలేదన్నమాట. అదిగో మళ్ళీ నిజం తెలియలేదా అంటున్నారు. నాన్న నీ నూరు తిన్నంగా ఉండదా? సారీరా, స్లిప్ అయ్యాను. పెదనాన్న, అసలు మేమే కన్ఫ్యూజన్లో ఉంటే నీ కన్ఫ్యూజన్ ఏంటి పెదనాన్న? అవును 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 అవును, ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, మళ్ళీ కన్ఫ్యూజన్ వెళ్ళండి 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 వెళ్ళండి. కాకి ఏదో అయ్యింది. జరా అయితే మ్యాటర్ తెలియనట్టే కదా. డాక్టర్ వల్ల తెలియలేదు, ఎందుకంటే వదిన మేనేజ్ చేసింది కాబట్టి. ఓ కానీ నువ్వు స్లిప్ వల్ల తెలుస్తుందేమో భయం. ఇంక స్లిప్ అవ్వలేరా? అవ్వు, ఈసారి నోటికి ప్లాస్టర్ వేస్తాను. సరే పద పదవా. అమ్మా ఆకలి. పెద్దమ్మా ఆకలి. వస్తున్నా. ఏం చేస్తున్నావమ్మా? పిల్లలు ఆకలి అంటున్నారు మామయ్య, వాళ్ళకి అన్నం పెడదామని. అన్నం వాళ్ళ దగ్గర పెట్టమ్మా, కానీ ముద్దలు కలిపి మాత్రం నోట్లో పెట్టద్దు. అదేంటి మామయ్య? అవునమ్మా, ఇద్దరు పిల్లల్ని నువ్వు ఒకేలా చూస్తూ నీ కన్నబిడ్డల్లాగా చూడటం వల్ల ఇంట్లో అందరికీ అనుమానాలు వస్తున్నాయమ్మా. డాక్టర్ని మేనేజ్ చేయగలిగాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరుగుండేది? ఒక కన్న తల్లిని బిడ్డలకి అన్నం పెట్టొద్దన్నంత పాపం ఇంకొకరు ఉండదమ్మా. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడికైనా నటించడం తప్పదమ్మా. ఈ సమస్య సద్దుమణికి ఆ రేణుక ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు నువ్వు కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య మళ్ళీ మొదటికొస్తుందమ్మా. అది నీకే ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. అమ్మా ఆయన కాకితో డిస్కషన్ ఏంటి? నువ్వు తినిపించు పెద్దమ్మా, ఆకలేస్తుంది. తాతయ్య చెప్తున్నారుగా, ఇప్పటి వరకు తినిపించాను, ఇంక చాలు, తినండి. ఏమైందమ్మా? ఇప్పటి వరకు లేనిది ఈ రోజేంటి కొత్తగా? కొత్తగా ఏంటే, ఏటెళ్ల కాలం తినిపిస్తూ ఉంటానా? నాకిదే పనా?
తినండి. అది కాదు పెద్దమ్మా. ఏది కదే? కాకి నీకు తెలీదు చెప్తున్నా. ఏంటి తెలీదే? ఏ తినడం చేత కదా? తినడం చేతకాక కాదు కాకి, నా చేతులతో తింటే ఆకలి తీరుతుంది. కాకపోతే పెద్దమ్మ చేతులతో తినిపిస్తే ఎందుకో బాగుంటుంది.